అంత పెద్ద హోటలుకి చిరిగిన బట్టలతో వచ్చాడని చిన్నచూపు చూడకుండా, వారి పేదరికాన్ని ఎగతాళి చేయకుండా తమ వంతు సాయం చేశారు కాబట్టి ఆ ఇద్దరికీ ఇంత పెద్ద గౌరవం దక్కింది. ఎప్పుడైనా సరే పేదవారిని చూసి ఎగతాళి చేయకుండా చిన్నపాటి చేయూతని అందిస్తే వారు అద్భుతాలు చేస్తారు అని చెప్పటానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. ఎంత పెద్ద సాయం చేసినా మర్చిపోయే ఈ రోజుల్లో తన చిన్నప్పుడు చేసిన సాయాన్ని మర్చిపోకుండా, కలెక్టరయ్యానన్న గర్వం లేకుండా వారిని గుర్తుపెట్టుకొని మరీ వారున్న చోటికే వచ్చి సన్మానించటం నిజంగా చాలా గ్రేట్ కదా. మరి మీ లైఫ్లో కూడా ఇటువంటి మెమరబుల్ మూమెంట్స్ ఉంటే కామెంట్ చేసేయండి. ఇది రియల్ స్టోరీనో కాదో మాకు తెలీదు, కానీ ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర జరిగిన సంఘటన మాత్రం అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మాకు ఇంటర్నెట్లో దొరికిన దానికి పరిజ్ఞానం జోడించి చేసిన వీడియో ఇది. ఫేక్ స్టోరీ అని కామెంట్స్ చేసేవాళ్లు చాలా మంది ఉంటారు, కానీ నిజమైన అబద్ధమైన ఏది ఏమైనప్పటికీ ఓ మంచి మెసేజ్ ఇచ్చే స్టోరీ ఇది. అందుకే ప్రతి ఒక్కరికి తెలియాలని వీడియో చేయటం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియోపై మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ మోటివేషనల్ మరియు ఇన్స్పైరింగ్ సక్సెస్ స్టోరీస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.